భారతదేశంలోని కీలకమైన నాయకుల మీద ఐఎస్ఐ కనేసిందా? వారి వివరాలు, వారి కదలికలకు సంబంధించి సమాచారాన్ని ఆరా తీస్తోందా? భారత ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారాన్ని బట్టి అది నిజమేనని తేలిపోయింది. అయితే భారత్కు చెందిన ఓ సీనియర్ బీజేపీ నాయకుడి గురించి ఇక పాక్ ఇంటెలిజెన్స్ సంస్థకు ఎందుకంత ఆసక్తి అనేది దుమారం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నిఘాలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఆ సమాచారం అందగానే ఆయనకు శివరాజ్ సింగ్ చౌహాన్కు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి సమాచారం సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఇన్పుట్స్ ఆధారంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయన భద్రతను మరింత పటిష్టం చేసింది. ఆయనకు ఇప్పటికే Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ భోపాల్తో పాటు ఢిల్లీలోని ఆయన నివాసాల చుట్టూ అదనపు బ్యారికేడ్లు, అధిక సిబ్బందిని మోహరించారు. అయితే కేంద్ర హోంశాఖ గత నెలలోనే మధ్యప్రదేశ్ డీజీపీకి మేరకు లేఖ పంపింది. పాకిస్తాన్ ఐఎస్ఐ శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలో ఆసక్తిగా ఉందంటూ హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరిక తర్వాత దాదాపు 30 రోజుల ఆలస్యంతో జస్ట్ రీసెంట్గా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉండడం విశేషం. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దీన్ని తీవ్ర నిర్లక్ష్యంగా అభివర్ణించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రికి ముప్పు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉండగా 1 నెల ఆలస్యం ఎందుకైందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం విశేషం. భోపాల్లోని 74 బంగ్లాల ప్రాంతంలో చౌహాన్ ఉండే B8 నివాసాన్ని ప్రజలకు ఎల్లప్పుడూ తెరిచి ఉండే మామాక ఘర్గా ప్రసిద్ధి పిలుచుకుంటారు. ఇక దీంతో ఆయన ఇంటి చుట్టూ కూడా బారికేడ్లు, భారీ భద్రతా బలగాలతో ఓ కోటలా మారిపోయింది. అటు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వద్ద కూడా ఎలాంటి చర్యలే తీసుకున్నారు. Z+ భద్రతలో సాధారణంగా 55 మంది సిబ్బంది, NSG కమాండోలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. అయితే ఇంటెలిజెన్స్కు అందినటువంటి తాజా ఇన్పుట్స్తో ఆ ఏర్పాట్లను కూడా మరింత బలోపేతం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ బీజేపీ నేత అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పేరు కూడా ప్రచారంలో ఉన్న సందర్భంలో ఆయన గురించి ఐఎస్ఐ ఆరా తీస్తూ ఉండడం చర్చగా మారింది. అయితే భద్రతా చర్యలకు ఇదే కారణమా లేక నిఘా ఇన్పుట్స్ కారణమా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ ముప్పు గురించి శివరాజ్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. తన రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ రాజకీయ నేతలపై బయటి నిఘా ఏజెన్సీలతో ఉన్నటువంటి ముప్పుల విషయంలో ముందు జాగ్రత్తలు పెంచింది. ఇక ఐఎస్ఐ ఇలాంటి చర్యలకు ఎందుకు పూనుకుంది అనేటువంటి ఏదైతే ఉందో అది అసలు విషయం. అమెరికా పాలకులు ఇప్పటికీ భారత్తో ఆత్మీయంగా ఉన్నట్లు నటిస్తూనే పాకిస్తాన్తో అంటకాగుతున్నారు. అనేక సందర్భాల్లో రుజువైంది కూడా.
ఇక అమెరికాకు మనం ధీటుగా పోటీ ఇచ్చే కీలకమైన అంశం వ్యవసాయ రంగమే. వ్యవసాయ మంత్రిగా ఉన్న చౌహాన్ను టార్గెట్ చేస్తూ పాక్లోని ప్రాణాంతక గ్యాంగ్స్కి సుపారీ ముట్టజెప్పారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే భారత్లో ప్రధానంగా ఓటర్లు అగ్రికల్చర్ సెక్టర్ నుంచే ఉన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో భారత్కు నష్టం చేసే ఎలాంటి టారిఫ్స్కైనా షరతులకైనా అంగీకరించే ప్రసక్తే లేదని చౌహాన్ అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన్ని అమెరికా అడ్డుగా భావిస్తోందా అన్నటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక అమెరికా ఎంత ఘోరానికైనా పాల్పడుతుంది అనడానికి ఓ 3 నెలల క్రితం మోదీ చైనా పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఘటన గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ గత ఆగస్టులో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరైన సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ జాక్సన్ అనుమానాస్పద మరణం చాలా ఆలస్యంగా బయటపడింది. మోదీని తుదముట్టించేందుకే అమెరికన్ గ్యాంగ్ రంగంలోకి దిగిందని పలు రిపోర్టులు కూడా వెలువడ్డాయి. పర్యటన పూర్తయిన తర్వాత మోదీ కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. అయితే ఆ కుట్రకు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా అడ్డుకోవడం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా మోదీకి ఈ సమాచారాన్ని షేర్ చేశారని స్పెక్యులేషన్స్ నడిచాయి. మోదీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాల్లో పర్యటించారు. చైనాలో జరిగిన సమ్మిట్లో మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలోనూ భారత ఇంటెలిజెన్స్ మధ్యప్రదేశ్ డీజీపీకి భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేయడం, ఆయన చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.